రైట్. పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి న్యాయవాది రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్. రామ్మోహన్ గారు, ఏకగ్రీవాలు అయితే అవుతున్నాయి, పోలింగ్ అయితే కొనసాగుతుంది. 1 o'clock వరకు ఇక ఎండ్ కార్డ్ అయితే పడింది అనుకోవాలి. లోపల ఉన్న వాళ్ళ వరకు అయితే అవకాశం అయితే కల్పించింది ఈసీ, చెప్పింది ముందుగానే. అనుకున్నట్టుగానే భారీ స్పందన అయితే వచ్చింది. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అదే సమయంలో ఎక్కువగా ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కొంచెం ఉత్సాహభరితమైన వాతావరణంలో కనబడుతున్నాయి. ఎలా చూడాలంటారు? పార్టీ రహిత ఎన్నికల్లో ఎట్లా ఉంటాయంటే ఏ దొడ్లో విన్నా నాదే కూడా అంటారు. లక్ష్మణ్ గారు సమస్య మీకు పాపిరెడ్డి గారికి అట్లాగే అమ్మాయి నమస్కారం. మీరు నన్ను 2 రకాలు చూస్తారు, రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్ గారు. నేను పంచాయతీ రాజ్ వ్యవస్థలో 40 ఏళ్ల క్రితం నేను పంచాయతీ మెంబర్ను, తర్వాత సర్పంచ్, మండల అధ్యక్షుడు చేశాను. ఎన్నికల్లో ఇవన్నీ 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా ఏమంటున్నానంటే, మేము 2001 నుంచి ఇప్పటి వరకు 4 బ్యాచ్లు, 2001, 2006, 2019, 2013, 2019 4 బ్యాచ్లకు గవర్నమెంట్ తరఫున నేను శిక్షణ ఇస్తాను. వార్డు మెంబర్ నుంచి మొదలుకొని వీళ్ళకి విధులు గెలిచిన వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాను. ఆ పార్ట్ ఉండే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడేమో టీఎస్ పార్ట్ అయింది. అంటే అఫీషియల్ గా మీకు శిక్షణ ఇవ్వడంలో మేము టీఓటీగా అట్లాగే మిగతా అధికారులు కూడా శిక్షణ ఇస్తుంటాం. అందుకని కొన్ని అనుభవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ రంగంలో అపారమైన అనుభవం ఉన్నది కనుక 4 విషయాలు చెప్తాను. ఒకటేమో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, అయిపోయింది. మీరన్న పోలింగ్ శాతం అంతా కూడా నేను లెక్క తీసుకుంటే 11 గంటలకి, 1 గంటకి అయిపోతుంది కదా, 7 గంటలకు పోలింగ్ మొదలైంది. 7 నుంచి 9 దాకా లెక్క తీస్తారు 2 గంటలకు ఒకసారి, 9 నుంచి 11 దాకా లెక్క తీశారు. ఉదయం 11 గంటల లెక్కలు ఖచ్చితంగా 90% దాటుతుంది ఫలితాలు. ఎన్నికల్లో సమస్య గ్రామీణ ప్రజల ఓటు హక్కు ఎట్లా ఉంటదంటే, ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అనుకుంటారు. చదువుకున్న వాళ్ళే వేస్తలేరు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం చేసే వాళ్ళు ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు. చదువుకోకముందు కాకరకాయ అనేవాడు, చదువుకున్నాక కీకరకాయ అంటున్నాడు. సమస్య ఎక్కడ వస్తుంది? నిర్లిప్తత పెరిగింది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ప్రజాస్వామ్యం పట్ల నిర్లిప్త పెరుగుతుంది. పంచాయతీలలో స్పష్టంగా ఈ విభజన ఏర్పడుతుంది. అయినా సరే ఇప్పుడు మొత్తం ఈ 3 విడతల ఎన్నికల్లో మొదటి విడత వాళ్ళు జరుగుతుంది. నిన్నటి దాకా వరుసగా 15 రోజుల నుంచి అవగాహన సదస్సు చేస్తూ రాష్ట్రం అంతా దిగుతున్నాం. ఒక్కొక్క జిల్లాకు ఒక్క రోజు వహిస్తున్నాం. నిన్న కూడా వహించిన వరంగల్ జిల్లా. నేనేమంటున్నానంటే, గ్రామాల్లో నాకు కనపడ్డ పరిస్థితి ఏంటంటే, నిన్న మొన్న ఉత్తర కుమార పరగాలకి ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, స్టేట్ మన నేషనల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఏదైనా సరే ఏ ఎన్నికల్లో అయినా సరే లాస్ట్ 2 రోజులు కళ్ళు మూసుకుంటారు. ఏంటి అంటే మద్యము, డబ్బులు విచ్చలవిడిగా పారుతుంటాయి. సమస్య లేదు. దానికి ఇంతకుముందు పాపిరెడ్డి గారు అనడానికి నేను పూర్తిగా ఏకీభవిస్తూ, ఈ ఏకగ్రీవ ఎన్నికలు గతంలో ఒక ఆదర్శం. మొదట్లోనేమో అది ఆదర్శం కాదు. మొదట్లో పెత్తందారులే, ఆ ఊళ్ళో ఉన్న పెత్తందారులే అద్దరిని కట్టుకుని భయపెట్టి మరీ ఏకగ్రీవం చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే కొంచెం ప్రజాస్వామ్యం పెరిగిందో అప్పుడు ఏం చేశారంటే, గవర్నమెంటే అనవసరంగా ఈ కక్షలు కార్యపనియాలకి ఎందుకని చెప్పి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఏకగ్రీవాలకు మొదట్లో 5 లక్షల రూపాయలు ఉండేది. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అయితే 5, 10, 15, 20, 25 అంటే జనాభాని బట్టి, అక్కడ ఓటర్ల సంఖ్యను బట్టి 25 లక్షల వరకు మీకు ఏకగ్రీవాలు అయితే ఇస్తా అన్నారు. అది మంచిదే, కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ 2 పోయి పూర్తిగా పాట రాజకీయాలు మొదలయ్యాయి. మేము ఎలక్షన్ కమిషన్ కు అఫీషియల్ గా మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ఒక పత్రం ఇచ్చొచ్చాం. అట్లాగే ఏకగ్రీవాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేసినాం. మేము ఏమనంటే, ఏకగ్రీవం అంటే ప్రజల ఓటు హక్కులు లాక్కోవడమే అంటున్నాను. ఇప్పుడు రామ్మోహన్ రావు ఒకటి నిలబడ్డాడు అనుకోండి, మేము దొంగ చీకటి ఒకటైనట్టు 4, 5 కలిసి సిండికేట్ అయ్యి మేమందరం ఒకరినొకరు అనుకొని మేము నిలబడ్డా. నేను అంటే ఇష్టం లేని ఊళ్ళో ఉంటాడు కదా, మరి వాడి ఓటు హక్కు ఏం కావాలి, వాళ్ళ ఓటు హక్కు ఏం కావాలి. కనుక మేమేమన్నామంటే, నోటాను ఒక కల్పిత క్యాండిడేట్ గా తీసుకొని నోటాను రామ్మోహన్ రావు పోటీ పెట్టాలంటున్నాం. ఒక్కడే ఉంటే కూడా అప్పుడు ఏమవుతుంది, రామ్మోహన్ రావు ఇష్టం లేకపోతే నోటాకి ఎక్కువ ఓట్లు పడతాయి, నోటాకి తక్కువ ఓట్లు పడితే రామ్మోహన్ రావు ఇష్టం అన్నట్టే కదా మెజార్టీ. ఏమంటే ఏ క్యాండిడేట్ లేకపోయినా ఎన్నికలు జరగాలంటాం. ఒక ఓటు హక్కు. నిన్న కాక మొన్ననే మనం అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకున్నాం 6వ తేదీన. ఆ రోజు కూడా నేను చాలా సభలో మాట్లాడితే చెప్పాను, అంబేద్కర్ ఒక మనిషి ఒక ఓటు అన్నాడు విలువ. అటువంటి అప్పుడు ఒక మనిషికి ఒక ఓటు విలువ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న 4 అమ్ముకొని, లేకుంటే 4 కొనుక్కోను, లేకపోతే అందరినీ బెదిరించో, వేలంపాట దానికి 1 కోటి రూపాయలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా అని వేలంపాట పడితే ఎందుకు మిగతా ప్రజల ఓటు హక్కుని ఎట్లా హరించడం అంటున్నాను.
ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. అయిపోయింది, టైం అయిపోవచ్చు, కానీ మనం ప్రతిపాదన మన మీడియా ద్వారా చేస్తే మంచిదని మేము ఏం చేసినామంటే అటు ప్రభుత్వానికి ప్రతిపాదించడం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఏంటంటే నలుగురు అభ్యర్థులు నిలబడ్డప్పుడు 101 క్యాండిడేట్ గా ఊహాజనిత క్యాండిడేట్ ఉన్నప్పుడు ఒక్కడే నిలబడ్డప్పుడు ఎందుకు ఉండొద్దు అంటున్నాను. ఒక్కడు నిలబడితే మొత్తం అందరూ ఒప్పుకునేటనే కాదు కదా. అందుకని నోటాను ఊహాజనిత కల్పిత క్యాండిడేట్ నిలబెట్టి కల్పిత క్యాండిడేట్ గాని గెలిస్తే మళ్ళీ ఎన్నికల్లో ఆ రామ్మోహన్ రావు అంటాడు పోటీ చేసుకునే వీలు ఉండదు. అప్పుడు ఎందుకు తిరస్కరించిన ప్రజలు కనుక పాపిరెడ్డి గారికి ఇంకో నిలబడతారు. అంటే ఏమవుద్దంటే ఒకసారి ఎన్నిక జరగవచ్చు, కానీ ఎన్నిక కంటే ఖర్చు సమస్య కాదంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము చూస్తున్న వారం 10 రోజుల దాని చూస్తే మనకు ఇప్పటికే చాలా వరకు వేలం పాటలు ఏం చేశారంటే ఈ ఊరికి గుడి కట్టిస్తానని బడి కట్టిస్తున్నాడు వాళ్ళు. వెనకట మా తరంలో అయితే పాపిరెడ్డి గారు మా తరంలో అయితే బడి కట్టిస్తానే వాళ్ళు వచ్చేవాళ్ళు, లేకపోతే వేయిస్తానే వాళ్ళు. సామూహిక అవసరాల కంటే ఇప్పుడు వ్యక్తిగత అవసరాలే నిర్ణయిపోయింది. వ్యక్తిగత అవసరాల కోసం మాకేం చేస్తావు, నాకు ఎంత డబ్బులు ఇస్తావు అని అడుగుతున్నారు. వాళ్ళు తప్పు కాదు, ఎప్పుడు కూడా డబ్బు తీసుకుంటారు ప్రజలు అంటే ప్రజల తప్పు కానే కాదు. పంచేటోళ్ళు నలుగురు, తీసుకుంటోళ్ళు 10,000 మందిని మార్చారా, నలుగురిని మార్చారా? ఎవడో ఒక్కడే గెలుస్తారు కదా, నలుగురు పోటీ చేస్తే ఒక్కడే గెలుస్తారు కదా. మరి అటువంటి అందరూ కూడా అనుకోని ఎవరు డబ్బు పంచొద్దు అంటే నష్టమేముంది అంటున్నాను. దానికి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాలు చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితి ఉన్నది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకున్నాం, ఎన్నికల కోడ్ ఉండగానే ఓ రకంగా మున్సిపాలిటీలు లేదని ఒక టెక్నికల్ కారణంతో అట్లాగే అనేక సదస్సు జరుపుకున్నాం. నేనేమంటున్నాను, ఒక వారం రోజులు ఆగి 17 తర్వాత జరుపుకుంటే బాగుండేది కదా. అయిపోయింది. ఇప్పుడు 11, 14, 17 3 రోజులు జరుగుతుంది. రేపు కూడా పోతున్నాం. ఇవాళ కూడా ఎందుకు పోలేదంటే ఎన్నికలు ప్రతి జిల్లాలో 3 విడతలు జరుగుతున్నాయి కనుక ప్రతి జిల్లా ఒక డివిజన్ లో ఒకసారి ఒక డివిజన్ లో అటువంటిప్పుడు 3లకు పోతే మనం కరెక్ట్ గా అది వాళ్ళ పోలింగ్ రోజు అని మేము ఊరుకున్నాం, ఇంట్లో ఉన్నాం. కానీ రేపు కూడా పోతున్నాం. నేను ఒక మాట చెప్తున్నాను ప్రజలకు కూడా, అయ్యా ఓటును అమ్ముకోకండి, చెడు తెచ్చుకోకండి. ఇవాళ మీరు ఓటు అమ్ముకుంటున్నారంటే 2,000 రూపాయలకు అమ్ముకుంటే రూపాయి కూడా పడదు. రోజుకు 1825 రోజులకు మీరు ఓటు హక్కును 1000కో 500కో 2000కో అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఏమైతుంది, ఈ పూట గడుస్తుంది, కానీ మనకు అపకారం చేసేవాడు గెలుస్తాడు. రేపొద్దున ఈ డబ్బులు పెట్టేవాడు పెట్టుబడి లాభంగా చూస్తాడు, మీ నెత్తే కొడతాడు. అందుకని ఊరికి ఉపకారం చేసే వాళ్ళని గెలిపించాడని మనం ఇప్పుడు కూడా ప్రచారం చేయొచ్చు, ఏ నష్టమేం లేదు. ఇంకా 2 విడతలు ఎన్నికలు ఉన్నాయి. ఈ విడతలో 1 గంట దాకా అయిపోయింది. ఇప్పుడు 2 గంటలు మందు పెడతారు. అస్సలు లెక్కలు ఇప్పుడు రావండి, సాయంత్రం 4 తర్వాత వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్త లెక్కలు రావాలంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే పోలింగ్ బూత్ టకటక చేసేస్తారు, కానీ వార్డు మెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఎన్ని బూతులు ఉంటాయంటే 6